ధన్యత గాస్పెల్ బైబిల్ ఫ్యాక్ట్స్ అండ్ హిస్టరీ ఛానల్కి స్వాగతం. పౌలు మరియు బర్నబా అంతియొకయలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువు వాక్యము బోధించుచు ప్రకటించుచు ఉన్నారు. కొన్ని దినములైన తరువాత ఏ పట్టణములలో ప్రభువు వాక్యము ప్రచురించామో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూద్దాము అని పౌలు బర్నబాతో అన్నాడు. అప్పుడు మార్కు అనుమారు పేరుగల యోహానును వెంటబెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడ్డాడు. అయితే పౌలు పంఫూలియలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకుని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచివేరైపోయారు. బర్నబా మార్కును వెంటబెట్టుకుని ఓడ ఎక్కి కుప్రకు వెళ్లారు. పౌలు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడినవాడై బయల్దేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోనూ ఈకొనియలోనూ ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. పౌలు తిమోతిని తనతో కలిసి ప్రయాణానికి తీసుకెళ్లాలని అనుకున్నాడు. కాని ఆ ప్రాంతంలో ఉన్న యూదులకు తిమోతి తండ్రి గ్రీస్ దేశస్థుడని తెలిసి ఉండడంతో వారిని బాధపెట్టకుండా ఉండేందుకు పౌలు తిమోతికి సున్నతి చేయించాడు. ఆ తరువాత వారు పట్టణాలన్నింటిలో తిరుగుతూ యెరూషలేములో ఉన్న అపోస్తలులు మరియు పెద్దలు నిర్ణయించిన నియమాలను విశ్వాసులకు చెప్పి వాటిని పాటించమని అప్పగించారు. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరిస్తూ ఉన్నది. ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరిచినందున వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్లారు. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరిగాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటవారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చారు. అప్పుడు మాసిదోనియ దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిడోనియాకి వచ్చి మాకు సహాయము చేయుము. తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగింది. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచియున్నాడని పౌలును అతనితో ఉన్నవారు నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియకు బయలుదేరుటకు యత్నము చేశారు. వారు త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నేయపొలికిని అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చారు. మాసిదోనియ దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీయుల ప్రవాస స్థానమునై ఉన్నది. వారు కొన్ని దినములు ఆ పట్టణములో ఉన్నారు. విశ్రాంతి దినమున వారు పట్టణం బయటకు వెళ్లి నదీ తీరానికి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన స్త్రీలతో దేవుని విషయాలు మాట్లాడారు. అప్పుడు లూదియా అను దైవభక్తిగల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమూతుయితైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచింది. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండండి అని వేడుకుని వారిని బలవంతము చేసింది. పౌలును అతనితో ఉన్నవారు ప్రార్థన చేయటానికి వెళుతున్నప్పుడు భవిష్యత్తు చెప్పే దయ్యం పట్టిన ఒక చిన్న అమ్మాయి వారికి ఎదురైంది. ఆమె సోదె చెప్పి తన యజమానులకు చాలా డబ్బు సంపాదించి పెట్టేది. ఆ అమ్మాయి పౌలును మరియు అతనితో ఉన్నవారిని వెంబడిస్తూ, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారయ్యున్నారు అని పెద్దగా కేకలు వేస్తూ చెప్పింది. ఆమె ఈలాగు అనేక దినములు చేయిచుండెను గనక పౌలు బాధపడి దానివైపు తిరిగి, ఈమెను వదలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను అని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ఆమె యజమానులు తమ లాభసాధనము పోయెనని చూచి పౌలును శీలను పట్టుకుని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయారు. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుష్యులు యూదులయ్యుండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారు అని చెప్పారు. అప్పుడు జనసమూహము వారి మీదికి దుమ్మిగా వచ్చారు.
న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెను అని ఆజ్ఞాపించారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకుని కాజ్ఞాపించారు. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండవేసి బిగించెను. అయితే మధ్యరాత్రివేళ పౌలును సీలయ దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీయూ తెరుచుకునెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీయూ తెరిచియుండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకుని కత్తిదూసి తన్ను తాను చంపుకొనబోయెను. నీవు ఏ హానియూ చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనేయున్నాము అని పౌలు బిగ్గరగా అన్నాడు. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వనకుచు పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యల్లారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెను? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించారు. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటివారందరును బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవునియందు విశ్వాసముంచిన వాడై తన ఇంటివార అందరితో కూడా ఆనందించాడు. ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుష్యులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపారు. చెరసాల నాయకుడి మాటలు పౌలునకు తెలిపి, మిమ్మును విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానము పంపియున్నారు గనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పెను. వారు న్యాయము విచారింపకయే రోమియులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మును రహస్యముగా వెళ్లగొట్టుదురా? మేము ఒప్పుకోము. వారే వచ్చి మమ్మును వెలుపలికి తీసుకురిపోవలెను అని పౌలు చెప్పాడు. ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకుని వెలుపలికి తీసుకునిపోయి పట్టణము విడిచిపొండని వారిని వేడుకొనిరి. వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్లారు. అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయల్దేరిపోయిరి. పౌలు మరియు అతని సహచరులు అంఫిపోలి, అపొల్లోనియా పట్టణాల గుండా ప్రయాణించి థెసలోనికకు వచ్చారు. ఆ పట్టణంలో యూదుల సమాజమందిరం ఉంది. పౌలు తన అలవాటు ప్రకారం సమాజమందిరానికి వెళ్లాడు. 3 విశ్రాంతి దినాల పాటు లేఖనాలను ఆధారంగా తీసుకుని బోధించాడు. క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు తాను ప్రకటిస్తున్న యేసే నిజమైన క్రీస్తు అని స్పష్టంగా చెప్పాడు. అది విన్నవారిలో కొందరు యూదులు నమ్మారు. దేవుణ్ణి భయపడే చాలామంది గ్రీసు దేశస్థులు, అలాగే ప్రముఖులైన అనేక స్త్రీలు కూడా పౌలు మరియు సీలతో కలిసికొనేరి. కాని ఇది చూసి కొందరు యూదులు అసూయపడ్డారు. వారు పనిలేని చెడ్డవాళ్లను కూడగట్టి గుంపుగా తయారై పట్టణమంతా అల్లరి చేశారు. తరువాత యాసోను ఇంటిపై దాడి చేసి పౌలును మరియు సీలను ప్రజల సభ ముందుకు తీసుకురావాలని ప్రయత్నించారు. పౌలు మరియు సీలలు అక్కడ కనబడకపోవడంతో వారు యాసోను మరియు మరికొందరు సహోదరులను పట్టుకుని పట్టణపు అధికారుల దగ్గరకు ఈడ్చుకొనిపోయారు. అక్కడ వారు, ప్రపంచమంతా గందరగోళం చేసిన వీరే ఇప్పుడు మా పట్టణానికి కూడా వచ్చారు. యాసోను వీరిని తన ఇంట్లో ఉండనిచ్చాడు అని కేకలు వేశారు. అలాగే వీరందరూ కైసరు చట్టాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ యేసు అనే మరో రాజు ఉన్నాడని చెబుతున్నారు అని ఆరోపించారు. ఈ మాటలు విన్న ప్రజలు మరియు పట్టణపు అధికారులు కలవరపడ్డారు. అధికారులు యాసోను మరియు మిగిలిన వారి నుంచి జామీను తీసుకుని వారిని విడుదల చేశారు. అదే రాత్రి సహోదరులు పౌలును మరియు సీలను బెరయకు పంపించారు. వారు అక్కడికి చేరుకుని యూదుల సమాజ మందిరంలో ప్రవేశించారు. బెరయలో ఉన్నవారు తెస్సలోనికలో ఉన్నవారికంటే ఘనులైనవారు ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని ఎంతో ఆసక్తితో స్వీకరించారు. పౌలును సీలయును చెప్పిన మాటలు నిజమా కాదా అని తెలుసుకోవడానికి ప్రతిరోజూ లేఖనాలను పరిశీలించారు. అందువల్ల అక్కడ చాలామంది విశ్వసించారు. ముఖ్యంగా
గౌరవనీయులైన గ్రీసు దేశస్థ స్త్రీలు అలాగే అనేకమంది పురుషులు విశ్వాసంలోకి వచ్చారు. కాని పౌలు బెరయలో కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడని తెస్సలోనికలో ఉన్న యూదులు తెలుసుకున్నారు. వారు అక్కడికి వచ్చి జనసమూహాన్ని రెచ్చగొట్టి కలవరపరిచారు. అప్పుడు సహోదరులు వెంటనే పౌలును సముద్రం వైపు పంపించారు. అయితే సీలయు తిమోతియు అక్కడే బెరయలో ఉండిపోయారు. పౌలుని సాగనంపినవారు అతనిని ఏథెన్సు పట్టణం వరకు తోడుకుని వచ్చారు. అక్కడ సీలయు తిమోతియు వీలైనంత త్వరగా తన దగ్గరకు రావాలని చెప్పమని పౌలు వారికి ఆదేశించాడు. ఆ తర్వాత వారు తిరిగి వెళ్ళిపోయారు. పౌలు ఏథెన్సులో సహచరుల కోసం ఎదురుచూస్తూ ఉండగా ఆ పట్టణం విగ్రహాలతో నిండిపోయి ఉండటాన్ని చూచి అతని ఆత్మ ఎంతో బాధపడింది. అందుకే అతడు సమాజ మందిరంలో యూదులతోనూ దేవుణ్ణి భయపడేవారితోనూ మాట్లాడాడు. అలాగే ప్రతిరోజు సంతవీధిలో అనగా మార్కెట్లో తన్ను కలిసే ప్రజలతో కూడా వాదిస్తూ దేవుని విషయాలు చెప్పేవాడు. అక్కడ ఎపికూరీయులు మరియు స్తోయికులు అనే తత్వవేత్తలు అతనితో వాదించారు. కొందరు ఈ వదరుబోతు చెప్పునది ఏమిటి అని చెప్పుకొనిరి. మరికొందరు వీడు అన్యదేవతలను ప్రచురించుచున్నాడు అని చెప్పుకొనిరి. ఎందుకంటే పౌలు యేసును మరియు పునరుత్థానాన్ని ప్రకటిస్తున్నాడు. అప్పుడు వారు పౌలును అరేయోపగు సభ దగ్గరకు తీసుకెళ్ళి, నీవు చేయిచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా? మాకు కొత్త విషయాలు వినిపిస్తున్నావు. వాటి అర్థం ఏమిటో మేం తెలుసుకోవాలనుకుంటున్నాము అని అడిగారు. ఎథెన్సులో ఉన్న ప్రజలు మరియు అక్కడ నివసిస్తున్న పరదేశులు కొత్త విషయాలు చెప్పడం లేదా వినడం తప్ప మరేమీ చేయకుండా తమ సమయాన్ని గడిపేవారు. అప్పుడు పౌలు అరెయొపగు మధ్యలో నిలబడి ఇలా చెప్పాడు. ఏథెన్సు ప్రజలారా, మీరు అన్ని విషయాలలో చాలా భక్తిగలవారిగా నాకు కనిపిస్తున్నారు. నేను మీ పట్టణంలో తిరుగుతూ మీ దేవతల విగ్రహాలను చూశాను. అప్పుడు తెలియబడని దేవునికి అని వ్రాయబడిన ఒక బలిపీఠం కనిపించింది. మీరు తెలియక ఆరాధిస్తున్న దేవుడినే నేను మీకు ప్రచురిస్తున్నాను. ప్రపంచాన్ని మరియు అందులోని సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆకాశానికి మరియు భూమికి ప్రభువై ఉండి మానవ చేతులతో నిర్మించిన ఆలయాలలో నివసించడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువయున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమోయని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఆయనలోనే మనం జీవిస్తున్నాము, చలిస్తున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. మీ కవులలో కొందరు చెప్పినట్లుగా మనం కూడా ఆయన సంతానమే కదా. కాబట్టి మనం దేవుని సంతానం గనుక దైవ స్వభావం మానవ నైపుణ్యంతోనూ ఊహతోనూ చెక్కబడిన బంగారం, వెండి లేదా రాయి వంటి విగ్రహంలా ఉంటుందని మనం భావించకూడదు. ఆ అజ్ఞాన కాలాలను దేవుడు చూసి చూడనట్లు విడిచిపెట్టాడు. కాని ఇప్పుడు ప్రతి చోట ఉన్న ప్రజలందరూ పశ్చాత్తాపపడాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే తాను నియమించిన మనిషి ద్వారా నీతితో ఈ లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన ఒక దినాన్ని నియమించాడు. మరియు ఆయనను మృతులలో నుండి లేపడం ద్వారా ఈ విషయానికి అందరికీ నిశ్చయతన ఇచ్చాడు. వారు మృతుల పునరుద్ధానం గురించి విన్నప్పుడు కొందరు అపహాస్యం చేశారు. కాని మరికొందరు, మేము దీని గురించి మళ్లీ నీ మాట వింటాము అని అన్నారు. కాబట్టి పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాడు. అయితే కొందరు మనుష్యులు అతనితో చేరి విశ్వసించారు. వారిలో అరియోపగీయుడైన డయోనిసియస్, దమరిస్ అనే స్త్రీ మరియు వారితో పాటు మరికొందరు ఉన్నారు. ఆ తరువాత పౌలు ఏథెన్సు నుండి బయల్దేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్లాడు. యూదులందరూ రోమా విడిచి వెళ్లిపోవలెనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చినవారు. చరిత్ర ప్రకారం క్రీస్తు శకం 49 సంవత్సరంలో రోమా చక్రవర్తి అయిన క్లౌదియస్ ఒక ముఖ్యమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ప్రకారం రోమా పట్టణంలో నివసిస్తున్న యూదులందరూ రోమాను విడిచి వెళ్లాలి అని చెప్పాడు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు, అనగా టెంట్ మేకర్స్. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పనిచేశారు.
అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచునుండెను. సీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసేక్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వారు ఎదురిగి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదును అని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవునియందు భక్తిగల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకునియుండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటివారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందారు. రాత్రివేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాటలాడము, మౌనముగా ఉండకుము. నేను నీకు తోడయ్యున్నాను. నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. ఈ పట్టణములో నాకు బహుజనమున్నారు అని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదికి లేచి న్యాయపీఠము ఎదుటకు అతని తీసుకుని వచ్చి, వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరిక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పారు. పౌలు మాట్లాడబోయేలోపే గల్లియోను యూదులతో ఇలా అన్నాడు, యూదులారా, ఇది ఏదైనా నిజమైన అన్యాయంగాని పెద్ద నేరంగాని అయితే మీ మాటను నేను శ్రద్ధగా వినడం న్యాయమే. కాని ఇది మీ ఉపదేశాల గురించి, పేర్ల గురించి, మీ ధర్మశాస్త్రం గురించి జరిగే వాదమైతే మీరే దాన్ని చూసుకోండి. ఇలాంటి విషయాలపై తీర్పు చెప్పాలనే మనసు నాకు లేదు అని చెప్పి వారిని న్యాయపీఠము ఎదుట నుండి బయటకు పంపించాడు. అప్పుడందరూ సమాజమందిరపు అధికారి అయిన సోస్తనేసును పట్టుకొని న్యాయపీఠము ఎదుట కొట్టసాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గూర్చియూ లక్ష్యపెట్టలేదు. పౌలు ఇంకను బహుదినములక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడియున్నందున కెంక్రేయలో తల వెండ్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియకు బయల్దేరెను. ప్రిస్కిల్లా అకుల అనువారు అతనితో కూడా వెళ్లారు. అయితే పౌలు మ్రొక్కుబడి గురించి చాలామంది స్కాలర్స్ మరియు జ్ఞానులు పౌలు బోధించిన ప్రధాన సత్యం ఏమిటంటే, మనుష్యుడు ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల కాదు, యేసుక్రీస్తుపై విశ్వాసముంచుట వల్లనే రక్షణ పొందుతాడు అనే విషయము. అయినప్పటికీ పౌలు యూదుల మధ్య సువార్త ప్రకటించేటప్పుడు యూదులకు అడ్డంకి కాకుండా ఉండడానికి, వారిని క్రీస్తునకు గెలుచుకోవాలనే ఉద్దేశంతో యూదుడిలా జీవించాడు. అందుకే 1 కొరింథీ 9:20లో ఆయన, యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడినవాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వానివలే ఉంటిని అని చెప్పాడు. ఇలా చేయడం ద్వారా పౌలు వారి మనసులకు చేరువై యేసుక్రీస్తు సత్యాన్ని వారికి సులభంగా ప్రకటించగలిగాడు అని భావించారు. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారినక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరములో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వారింకను కొంతకాలముండుమని అతని వేడుకొనగా అతడు ఒప్పక, దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వస్తాను అని చెప్పి వారి యొద్ద సెలవు తీసుకుని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయల్దేరెను. తరువాత కైసరయ రేవును దిగి యెరూషలేమునకు వెళ్లి సంగపు వారిని కుశలమడిగి అంతియొకయకు వచ్చాడు. నెక్స్ట్ పార్ట్లో మనము పౌలు యొక్క 3వ మిషనరీ ప్రయాణం గురించి తెలుసుకుందాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా పక్కనున్న బెల్ సింబల్పై ఖచ్చితంగా క్లిక్ చేయడం మర్చిపోకండి.